ఆంధ్రప్రదేశ్లో 5 శైవ క్షేత్రాలు పంచారామాలుగా పేర్కొందాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. భక్తజనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో సోమారామం ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుపూడి గ్రామంలో ఈ క్షేత్రం వెలిసింది. ఇక్కడ ఆ పరమశివుడు సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం పౌర్ణమి రోజుకు తెలుపు రంగులోకి, అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడని పిలుస్తారు. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇది శతాబ్ద కాలంగా జరుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాలి. ఈ విశేషాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా ఇక్కడికి తరలివస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలా శివుడిపైన అమ్మవారు ఉండడం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు ఉంది. ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరుగట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరుడు నుండి గర్భాలయంలోకి చూస్తే శివలింగం కనిపిస్తుంది. మూల విరాట్టు కింది అంతస్తులో అయితే, అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. మొత్తం 2 అంతస్తులు ఉన్న దేవాలయంలో మూల విరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు. ఈ క్షేత్రంలోని చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడు అనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అనే పేరు కూడా ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. విజయవాడ మరియు ఏలూరు నుండి భీమవరానికి చాలా బస్సులు ఉన్నాయి. భీమవరం చేరుకున్న తర్వాత ఈ ఆలయానికి ఆటోలో వెళ్ళవచ్చు. కార్తీక మాసంలో ఒకే రోజులో పంచారామాలను సందర్శిస్తే ఎంతో పుణ్యప్రదం అని అంటారు. అందుకే ఈ పంచారామాల టూర్ ప్యాకేజ్ను ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.